జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి గురువు, బుధుడు యోగిస్తున్నారు. శని తృతీయ స్థానంలో యోగిస్తున్నారు. కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నారు. రవిగ్రహము 17వ తారీఖు వరకు యోగిస్తారు. 17 తర్వాత నుంచి రవిగ్రహము సింహరాశికి వెళ్తోంది. అష్టమ భావం అవుతుంది మకర రాశి వారికి. అప్పుడు రవిగ్రహం అనేది అంతగా అనుకూలించదు, ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటది. మకర రాశి వారికి మంగళవారం, బుధవారం, గురువారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. దుర్గాదేవిని ఆరాధించండి, దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి, ప్రదర్శనలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కృష్ణు టెంపుల్కి వెళ్ళండి, కృష్ణుడిని ఆరాధించండి, కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఉలవలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. మకర రాశి వారికి కుటుంబంలో రాహు ఉన్నారు. కుటుంబాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు. శుక్రుడి యొక్క నీచ దృష్టి శని మీద పడుతోంది. ఈ విధంగా ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలు అయితే ఉంటాయి, ధనపరంగా సమస్యలు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే మీకు పంచమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉండి, శని దృష్టి ఉండి, కుజుడి యొక్క 4వ దృష్టి శుక్రుడిని పట్టడం మూలంగా లవర్స్ కి చాలా ఇబ్బందులు పడతారు. గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సప్తమంలో గురు భగవానుడు ఉన్నారు. హంస మహాపురుష యోగం ఉన్నది. హంస మహాపురుష యోగం ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశిలో చాలా బలంగా ఉంటారు గురువు. గురువు కనుక 1, 4, 7, 10 కేంద్ర స్థానంలో ఉచ్చస్థితిలో గాని తన స్వస్థానంలో ఉండటం గాని జరిగితే కనుక హంస మహాపురుష యోగం జరుగుతుంది. దాని మూలంగా పేరు ప్రఖ్యాతులు, ధనం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో హంస మహాపురుష యోగం ఉంటే కనుక మళ్ళీ దశలు, అంతర్దశలు, గురువు మహాదశ నడుస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటది. దీని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తాయి. మ్యారేజ్ అవ్వడం వాళ్ళకి మ్యారేజ్ అవటము, మంచి డెవలప్మెంట్స్ రావటం, బిజినెస్ పరంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ రావటము, ఇలాగ అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉండే అవకాశం అయితే ఉంటది. కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. మీకు దశమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నారు. శని దృష్టి ఉన్నది, కుజ దృష్టి ఉన్నది. ఈ విధంగా దృష్టి ఉన్నది కాబట్టి వృత్తిపరంగా చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు, చాలా ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. కోర్టు కేసు విషయాల్లో పాజిటివ్ డెవలప్మెంట్స్ వస్తాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.